ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పిండి మిరియం అనే పేరు ఎవరు వినుండరు. వంట పేరేంటి? పిండి మిరియం. పిండి మిరియం. పిండి మిరియం అంటే కూర అంటే అది సాంబారు. సాంబార్ లాంటిది. ఇటు సైడ్ అంతా కూట్ అంటారు దాన్ని. కూటు కొబ్బరి అన్ని మిక్స్ చేస్తే కూట్ అంటారు. కాస్త పప్పు లాగా అలా ఉంటుంది. ఇది సాంబార్ లాగా అన్నంలో కలుపుకుంటాం. అన్నంలో సాంబార్ లాగా ఆ టెక్స్చర్ వచ్చేసి సాంబార్ లాగా వస్తుంది మీకు. సాంబార్ లాగా వస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చూసేద్దాం. పిండి మిరియం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, బంగాళదుంప, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, ఇంగువ, నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఎపిసోడ్ చేసిన మీ ఫ్రెష్నెస్ పోదు. అందుకే మీ మీద నేను 2 లైన్లు రాసుకొచ్చాను. ఒకటి నా గురించా? సూపర్, థ్యాంక్ యూ. కవిత రాసారా? అందమైన పాటలు రావాలంటే ఉండాలి వీణ. అభిరుచి ప్రోగ్రామ్కే అందం మా ప్రవీణ. చాలా చాలా 2 లైన్లు ఇంకా రాయగలను. ఈ కవిత చాలా బాగుంది. పూర్తిగా మేము ఈటీవీకి డెడికేటెడ్. ఈటీవీ విధి అంతరంగాలు దానికి ముందు స్టార్టింగ్ ఈనాడు సరాగాలప్పటి నుంచి మేము దానికి డెడికేటెడ్. మేము ఈటీవీ అందరికి, మా ఇంట్లో మా అత్తగారికి, మాకు అందరం ఈటీవీ అంతా ఫాలో అవుతుంటాము. మొత్తం టోటల్ శతమానం భవతి, బొమ్మరిల్లు, రాధా మనోహరం, అసలు వదలు ఏ సీరియల్ అన్నీ చూస్తాం. ఈటీవీ విన్ వచ్చిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా అయిపోయింది. ఎందుకంటే ఆ టైం మిస్ అయిపోతే సపోజ్ ఏదైనా ప్రోగ్రామ్ వల్ల వచ్చి విన్లో తీసేసుకుంటాం. ఇంకా ముందు చూడాలన్నా విన్ మనకి చాలా ఫెసిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. మేము అసలు ఇంకా 2 ఛానల్ చూసే సమస్య లేదండి. సో నెయ్యి వేడెక్కింది, ఏం వేద్దాం? శనగపప్పు. ఓకే, పచ్చి శనగపప్పు. నెక్స్ట్ మినప్పప్పు. ఓకే, బియ్యం. బియ్యం. ఈ బియ్యం ఏమో పిండి అండి. పిండి లాగా వస్తుంది టెక్స్చర్. మిరియం పిండి మిరియం. పిండి మిరియం. సాంబార్లో మనం వేసే సాంబార్ మసాలా వేస్తాం కదా, ఇది దీనిలో వేసే మసాలా ఇది పిండి మిరియం అన్నమాట. ఇది పిండి మిరియం. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మన ఇష్టం. చివరిలో వేయాలి, ఎందుకంటే తొందరగా వేగిపోతుంది కాబట్టి. కొబ్బరి, ఎండు కొబ్బరైనా? ఎండు కొబ్బరైనా. ఇది నేను పచ్చి కొబ్బరి తెచ్చాను. ఎండు కొబ్బరైనా బాగా ఉంటుంది. ఫ్రెష్ తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. బాగా రెడ్గా వేగాలి. ఇప్పుడు మిరపకాయ. ఈ మిరపకాయ ఇట్లా ముడతలుగా ఉంటుందండి. ఇది బెంగళూరు మిరపకాయలు. ఇవి వేస్తే ఏంటంటే మంచి కలరు, కారం తక్కువ ఉంటాయి. ఈ ముడతలుగా ఉంటాయి. కానీ ఎండుమిర్చిలో కొనుక్కునేటప్పుడు ముడతలుగా ఉంటాయి. అవి కాశ్మీర్ మిరపకాయలు అంటారు, బెంగళూరు మిరపకాయలు. ఇవి వేస్తే ఏంటంటే మన కారం తక్కువ, రంగు ఎక్కువ. కారం కోసం ఒక 2 మామూలు మిరపకాయలు. ఇంగు వేసి సో కొంచెం కొద్దిగా. సో ఇది ఇప్పుడు మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. ఒక వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. మామూలుగా అయితే చింతపండు తడిపి పెడతాము. ఆ చింతపండు వాటర్ దానిలో వేసేసి మిక్స్ చేస్తాం మామూలుగా. ఇప్పుడు మామూలుగా వాటర్ వేసినా పర్వాలేదు. డన్. సో చింతపండు వాటర్, నానబెట్టిన చింతపండు వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వచ్చేద్దాం. డన్. సో మనం పిండి మిరియంకి కావాల్సిన మసాలాని బాగా వేయించి ఇదిగో మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసి రెడీ చేస్తాం. ఇప్పుడు పిండి మిరియం చేయటం స్టార్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి. దీనిలో యాక్చువల్లీ నెయ్యి కాదండి, అక్కర్లేదు. ఈ పప్పుని దీనిలో వేయాలండి. వేసుకొని ఫస్ట్ వాటర్ వేసేసేయండి. దానిలో 4 ముక్కలు వేసేసేయండి. ఓకే, ఆలూని చక్కగా పీల్ చేసుకొని బాగా కట్ చేసి పెట్టుకున్నాం. కొద్దిగా హైలో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇంకొంచెం కూడా వాటర్ వేయచ్చండి. ఆలు ఉడికే వరకు మనము ఎంత బాగా ఉడుకుతుంది కదా. ఓకే, డన్. సో ఇప్పుడు మనము
ఫస్ట్ చింతపండు పులుసు నానబెట్టిన కొంచెం చింతపండు గుజ్జు. ఇప్పుడు మసాలా వేయాలి. ఓకే, మనం ఇందాక అన్నీ వేయించి మిక్సీ చేసింది మసాలా ఇది. హాఫ్ వేయండి. దీన్నే పిండి మిరియం అంటారు. యాక్చువల్లీ చాలా హెల్దీ. దీనిలో ఆయిల్ కూడా పట్టదు. సాంబార్ లాంటిదే ఇది. ఇది ఒక రకమైన సాంబార్. సో మనం ఎప్పుడు సాంబార్ చేస్తాం కాబట్టి ఇలా చేసుకుంటే వెరైటీగా బాగుంటుంది. కొంచెం పసుపు, కాస్త పసుపు, కాస్త ఉప్పు, ఒక చిటికు పసుపు, ఉప్పు. సో ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది కదా. మరి దీనికి ఇప్పుడు తాలింపు రెడీ చేయాలి. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ముందుగా మనం నేతితోనే పెట్టాలన్నారు, నూనె వాడద్దు కదా. చాలు. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, ఇంగువ. సో ఇప్పుడు ఈ తాలింపుని మనం ఉడికించిన కూట్లో వేసుకుంటే రెడీ. ఓకే, సో బంగాళదుంపలు ఎండుమిర్చి మెయిన్ కాబట్టి దాంతో ప్లేట్ డెకరేట్ చేశారు. పిండి బిర్యానీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. పిండి బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, బంగాళదుంప, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, ఇంగువ, నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు. పిండి బిర్యం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు కొన్ని, మినప్పప్పు, బియ్యం, కొన్ని మిరియాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత బెంగళూరు ఎండుమిర్చి కూడా వేసి, కొద్దిగా ఒక మామూలు ఎండుమిర్చి కూడా వేసి, కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండు నానబెట్టిన వాటర్తో మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి దానిలో ఉడికించిన కందిపప్పును వేసుకోవాలి. దానికి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుని వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం నానబెట్టిన చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి మిరియం పేస్ట్ను కూడా వేసి ఇదంతా బాగా కలిపి ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన వెంటనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని మనకి రెడీ అయిన పిండి మిరియంలో వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పిండి మిరియం రెడీ.